హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఎక్లిప్స్లో సెలీనియం సర్వర్ జార్ ఫైల్ని ఎలా మనం ఇంటిగ్రేట్ చేయాలి. సో మనం ఆటోమేషన్ టెస్టింగ్ యూజింగ్ సెలీనియం యూజింగ్ జావా చేస్తున్నాం కాబట్టి ఈ ఎక్లిప్స్ అనే మన ఐడిని యూజ్ చేస్తున్నాం కాబట్టి ఈ ప్లగిన్ని సెలీనియం అనే ప్లగిన్ని ఎలా మనం ఇంటిగ్రేట్ చేయాలి ఎక్లిప్స్కి అనేది ఈరోజు చూద్దాం. సో ఇక్కడ చూస్తే నేను ఇక్కడ ఆల్రెడీ చేసి ఉంచాను. సో మళ్ళీ ఒకసారి నేను రిమూవ్ దాట్ అండ్ మీకు ఎలా ఎలా చేయాలి అని స్టెప్ బై స్టెప్ చేసి చూపిస్తాను మీకు. ఇక్కడ చూడొచ్చు, నేను ఇక్కడైతే రిమూవ్ చేస్తున్నాను. సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి యూ నీడ్ టు హ్యావ్ యువర్ ఎక్లిప్స్ ఇన్స్టాల్డ్ అండ్ దెన్ మీరు చూసినట్టయితే సోర్స్ ఫైల్లో ఒక ప్యాకేజ్, దెన్ ఈ ప్యాకేజ్లో క్లాసెస్ hello world డాట్ జావా ఫర్ ఎగ్జాంపుల్ చేశాను. నవ్ వీ నీడ్ టు గో టు home and here we need to go to selenium.dev. ఇక్కడికి వెళ్ళిన తర్వాత we need to go to downloads. And before that మనం ఒక ఇంపార్టెంట్ థింగ్ గురించి తెలుసుకోవాలి. సెలీనియం ఆటోమేట్స్ బ్రౌజర్స్, దాట్స్ ఇట్. ఇది ఓన్లీ వెబ్ అప్లికేషన్స్ బ్రౌజర్ రిలేటెడ్ ఫంక్షనాలిటీస్ మాత్రమే, టెస్టింగ్ మాత్రమే మనం ఆటోమేట్ చేయగలం. ఓన్లీ దాట్, నథింగ్ ఎల్స్. మొబైల్ టెస్టింగ్ ఆటోమేషన్ చేయడం కానీ ఇవన్నీ ఏవి అవ్వండి. ఓన్లీ బ్రౌజర్ టెస్టింగ్ మాత్రమే ఆటోమేట్ చేయగలం మనం. సో లెట్స్ గెట్ బ్యాక్ టు ద టాపిక్. డౌన్లోడ్స్లోకి వెళ్తే ఇక్కడ మనకు చాలా ఉన్నాయి. మనం జావా యూజ్ చేస్తున్నాం కాబట్టి దిస్ ఇస్ ద లేటెస్ట్ వన్. అండ్ మన సెలీనియం ఆటోమేషన్ టెస్టింగ్కి ఇక్కడ చూడొచ్చు, మనం ఈ రిలీజ్ నోట్స్ అనేవి ఉన్నాయి కదా, ఇక్కడ మనం క్లిక్ చేయాలి. చూడొచ్చు చాలా ఉన్నాయి. ఇవన్నీ వాటి గురించి ఇన్ఫర్మేషన్, ఏం చేంజ్ అయింది, ఏం వచ్చింది, ఎవరు కాంట్రిబ్యూట్ చేశారు, ఇవన్నీ ఉంటాయి. అండ్ కమ్ డౌన్ లైక్ దిస్, ఇక్కడ మనకు ప్రీవియస్ రిలీజెస్ అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేయాలి. అండ్ ఇక్కడ చాలా వర్షన్స్ ఉన్నాయి కదా, దీంట్లో ఏది సెలెక్ట్ చేసుకోవాలి అని మనకు తెలియదు. repository.com అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే మనకు చాలా ప్లగిన్స్ అనేవి ఉన్నాయండి. ఇవన్నీ ప్లగిన్సే. ఈవెన్ సెలీనియం కూడా జావాకి ఒక ప్లగిన్ మాత్రమే. ఎస్ఎన్జి, జేయూనిట్, జేమీటర్, ప్రతిదీ జావాకి సంబంధించినంత వరకు ఒక ప్లగిన్ మాత్రమే. అండ్ ఈ ప్లగిన్లో చాలా లైబ్రరీస్ ఉంటాయి. అండ్ ఆ లైబ్రరీలో ఉన్న ఫంక్షన్స్ని యూస్ చేసుకొని మనం ప్రోగ్రామ్స్ రాయడం కానీ టెస్టింగ్ని ఆటోమేట్ చేయడం కానీ చేస్తూ ఉంటాం. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు 62.1 మిలియన్ ప్లగిన్స్ ఉన్నాయి. అండ్ అందులో మేజర్గా మనకు మన టెస్టింగ్ ఫ్రేమ్వర్క్ అండ్ టూల్స్లోనే ఉన్నాయి. చూసారా, జేయూనిట్, స్ప్రింగ్ బూట్, టెస్ట్ఎన్జి, ఇవన్నీ కూడా ప్లగిన్స్. మనకు కావాల్సిన ప్లగిన్ సెలీనియం. సెలీనియం జావా ఒకసారి ఇది క్లిక్ చేస్తే ఇక్కడ చూడొచ్చు, మనకు చాలా వర్షన్స్ ఉన్నాయి. చాలా వర్షన్స్ ఉన్నాయి. అండ్ అండ్ మనకు కావాల్సిన వర్షన్ వచ్చేసి సెలీనియం 3.141.59. పర్టికులర్గా ఇది ఎందుకు ఇక్కడ మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకు ఈ టేబుల్ చూస్తే యూసేజెస్ డేట్ అని ఉంది. సో ఇక్కడ చూస్తే యూసేజెస్ అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఈ వర్షన్ని యూజ్ చేస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ 4.15.1 అనే వర్షన్ని 54 కంపెనీస్ యూజ్ చేస్తున్నాయి. అండ్ అలాగే మనం ముందు పేజ్కి వెళ్తే ఇక్కడ చూడొచ్చు, మనకు 43, 67 ఇలా అన్నీ ఉన్నాయి. అలానే మనం వెళ్తూ ఉన్న కొద్దీ మోస్ట్ నెంబర్ ఆఫ్ కంపెనీ యూసేజెస్ అనేది మనకు చాలా స్టేబుల్ అని మీనింగ్ అనమాట. ఎక్కువ కంపెనీలు ఎలా అంటే
మనమైనా కూడా ఏది ఎక్కువ రివ్యూస్ చూసుకుంటుంటాం కొన్ని వస్తువులు కానీ ఆన్లైన్ ఈ కామర్స్లో. ఎందుకు? ఎందుకంటే అది ఆల్రెడీ వాడి చూశారు కాబట్టి. వాళ్ళు అందుకే వాళ్ళు వాడారు, చూశారు. వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు రివ్యూ రాశారు. సిమిలర్‌గా అదే ఐడియాలజీ ఇక్కడ కూడా అప్లై అవుతుంది. చూడొచ్చు మనం 47 చూసాం, 50 చూసాం, 60 చూసాం. ఇంత 490. సో మోస్ట్ నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఆర్ యూజింగ్ దిస్ 3.14 1.59 వర్షన్. చాలా స్టేబుల్ లాంగ్ టర్మ్ సపోర్ట్ ఉంటుంది. సో వీ హ్యావ్ టు డౌన్లోడ్ దాట్ వర్షన్. అదే మళ్ళీ మనం డౌన్లోడ్ పేజ్లోకి వచ్చేస్తే సెలీనియం 3.141.59 చూడండి, ఇక్కడ 3.141.59 క్లిక్ చేస్తే ఇక్కడ మనకు Win32 HTML రన్నర్ డాట్ జార్, సెలీనియం జావా డాట్ జెట్, సెలీనియం సర్వర్ డాట్ జెట్ ఇవన్నీ ఉన్నాయి. మనం డౌన్లోడ్ చేసుకోవాల్సింది 3.141.59 డాట్ జార్, సెలీనియం సర్వర్ స్టాండర్డ్ 3.141.59 డాట్ జార్. దాన్ని క్లిక్ చేస్తే మనకు ఈ ఫైల్ డౌన్లోడ్ అవుతుంది. చూడొచ్చు ఇక్కడ 1 అని వచ్చింది, ఎందుకంటే నేను ఆల్రెడీ ఇది డౌన్లోడ్ చేశాను కాబట్టి. సో లెట్స్ గో టు ఎక్లిప్స్ అండ్ ఇక్కడ మనం మన ప్రాజెక్ట్, నేను ఇక్కడ ఎగ్జాంపుల్ కోసం జావా బేసిక్స్ నాన్ ఊప్స్ అని ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేశాను. దాని మీద రైట్ క్లిక్ చేస్తే ఇక్కడ మనకు బిల్డ్ పాత్ అని ఉంటుంది. ఇక్కడ బిల్డ్ పాత్ని క్లిక్ చేస్తే కాన్ఫిగర్ బిల్డ్ పాత్ అని ఉంటుంది. ఈ పేజ్కి వస్తాము జావా బిల్డ్ పాత్ అని. లేదు ఇలా కాదు అనుకుంటే సింపుల్గా రైట్ క్లిక్ ఇవ్వండి అండ్ గో టు ప్రాపర్టీస్ అండ్ ఇక్కడ కూడా మనం డైరెక్ట్ జావా బిల్డ్ పాత్కి వచ్చేస్తాం. దీస్ టూ ఆర్ ది ఐదర్ వేస్ ఆఫ్ కమింగ్ హియర్. అండ్ ఇక్కడ మనం చేయాల్సిన పని ఏంటంటే, అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మనం డౌన్లోడ్ చేసిన ఫైల్ ఇక్కడ ఉంది. అండ్ ఇక్కడ మనం ఈ జావా బిల్డ్ పాత్ పేజ్లో యాడ్ ఎక్స్టర్నల్ జార్స్ అని ఒక ఆప్షన్ ఉంది. దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనం డౌన్లోడ్ చేసుకున్న ఫైల్ ఏదైతే ఉందో దాన్ని మనం డబుల్ క్లిక్ ఇచ్చినా ఇక్కడికి వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ చూడొచ్చు సెలీనియం సర్వర్ స్టాండ్ అలోన్ 3.141.59 డాట్ జార్. దీన్ని మనం ముందు అప్లై చేసుకోవాలి. అండ్ దెన్ లేటర్ వీ హ్యావ్ టు క్లిక్ ఆన్ అప్లై అండ్ అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఇంతకుముందు ఇది రిఫరెన్స్ లైబ్రరీస్ అనేది లేదు. అండ్ వెన్ వీ క్లిక్ ఆన్ దిస్ డ్రాప్ డౌన్ ఇక్కడ చూడొచ్చు మనం సెలీనియం సర్వర్ స్టాండ్ అలోన్ 3.141.59 జార్ ఫైల్ అనేది ఇక్కడ ఇంటిగ్రేట్ అయిపోయింది ప్లగిన్. అండ్ చూడొచ్చు దీంట్లో ఉన్న లైబ్రరీస్ అన్ని చూడొచ్చు. అండ్ సిమిలర్ టు ఇవన్నీ జావాలో జస్ట్ లైక్ జావా డాట్ బేస్, జావా డాట్ కంపైలర్ ఎలా అయితే ఉన్నాయో అలానే మనకు సెలీనియం సంబంధించిన ప్యాకేజెస్, లైబ్రరీ ప్యాకేజెస్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. సెలీనియం క్రోమ్కు సంబంధించిన లైబ్రరీస్, ఎడ్జ్ సంబంధించిన లైబ్రరీ, ఫైర్ ఫాక్స్ సంబంధించిన లైబ్రరీస్, ఇలా ప్రతి ఒక్కటి కూడా దీంట్లో వచ్చేస్తాయి. సో దిస్ ఈస్ హౌ యూ ఇంటిగ్రేట్ సెలీనియం ప్లగిన్ టు ఎక్లిప్స్ ఫర్ సెలీనియం యూజింగ్ జావా. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను అండ్ అలానే ఇన్ఫర్మేటివ్గా క్లియర్గా చెప్పాను అని నేను అనుకుంటున్నాను. ఇందులో ఇంకేమైనా నేను కరెక్ట్ చేసుకోవాల్సిన, ఇంప్రూవ్ చేసుకోవాల్సిన విషయం ఉన్నా కూడా కామెంట్స్లో తెలియజేయండి. హ్యాపీ టెస్టింగ్ గైస్. థ్యాంక్ యూ.